ఓం నమ శివాయ. హాయ్ అండి. నాకు ప్రథమ గురువు మా నాన్నగారే. ఆయన డబ్బును ఆశించే మనిషి కాదు. ఎవరెంత ఇచ్చినా తీసుకునేవాడు. రెండోది ఏమి అనంటే, నేను వాస్తు, జ్యోతిష్యము, న్యూమరాలజీ, హస్త సాముద్రికము, అంగ సాముద్రికము, అట్లాగే ప్రశ్న శాస్త్రము, ఇవి 6 సబ్జెక్టులు నేను బాగా చెప్తాను. వీటిలో నాకు ఎప్పుడూ ఒక మంచి గుర్తింపు అయితే ఉంది. ఇప్పటి వరకు నా లైఫ్లో పెద్ద ఫెయిల్యూర్ అయితే లేదు. నేను ఏదైనా 10 పాయింట్లు చెప్పాను అనంటే 8, 9 పాయింట్లు పక్కా 100 ఉంటాయి. పక్కా ఉంటాయి. మ్యాక్సిమం 100% ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న వాళ్ళు ఇచ్చిన టైము, డేటు వగైరా వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని నేనే కరెక్ట్ చేసి, మీరు ఈ టైం కాదు ఈ టైం అండి అని చెప్తాను. అది లగ్నాన్ని కరెక్ట్ చేసే సాంప్రదాయం జ్యోతిష్యంలో ఉంది. అది మనం కరెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్ సర్టిఫికెటో లేదంటే ఆధార్లో ఉన్నదో అది ఇచ్చేస్తారు. వాళ్ళకి తెలియకుండా అది ఇచ్చేసి తర్వాత అదే ఒరిజినల్ అంటే ఎట్లా వస్తుంది, అవి నేను మళ్ళీ వాళ్ళకి క్లియర్ చేసి వాళ్ళ డౌట్ అంతా చక్కగా చెప్పి, ఏమంటే ఇట్లా రాదు, మీరు అట్లా కాకుండా నేను చూస్తాను, న్యూమరాలజీ కానీ లేదా చెయ్యి కానీ నేను, లేదా మీరు వచ్చిన సమయాన్ని బట్టి ప్రశ్న శాస్త్రం కానీ చూసి చెప్తాను. అప్పుడు వాళ్ళు ఓకే చేసుకుని సరే సార్ అట్లా చెప్పండి అని అంటారు. అట్లా చెప్తాం. కాబట్టి మ్యాక్సిమం నేను ఫస్టే తెలిసిపోతుంది వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ చక్రం వేసినప్పుడే ఆ స్వభావం అంతా మనకు అర్థమవుతుంది, మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళకి క్లియర్ చేస్తాం, ఏమండి ఇది పరిస్థితి, మీ జాతకం ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు. అప్పుడు ఏమంటే ఫస్ట్లోనే ఒక 4-5 పాయింట్స్ చెప్తాం, ఇవి జరిగినాయా లేదా, కరెక్టా కాదా అని నేను అడుగుతాను. అవి జరిగినాయి అని అంటే ఓకే ఇది కరెక్టే. ఇన్ కేసు ఇది జరగలేదు అని అనుకుంటే అప్పుడు దాన్ని మార్చి మళ్ళీ వేరే రకంగా చేస్తాను. ఏ రకంగా అంటే మన జ్యోతిష్యంలో చాలా రకాలుగా చూసే సాంప్రదాయం ఉంది. అట్లాగే నా అనుభవంలో నేను ఈ 30 సంవత్సరాల్లో ఢిల్లీలో పనిచేశాను, హైదరాబాద్లో చేశాను, వైజాగ్లో చేశాను, భువనేశ్వర్లో చేశాను, బెంగళూరులో చేశాను, విజయవాడ చేశాను, లాస్ట్కి వచ్చి తిరుపతిలో స్థిరపడ్డాను. ఈ 20 ఏండ్లలో తిరుపతిలో స్థిరపడి 20 ఏండ్లు అయింది. అంతకుముందు 10 ఏండ్లు కూడా హైదరాబాద్లో ఉన్నాను. చుట్టుపక్కల అన్ని చోట్ల జాబ్ చేస్తూ ఉండేవాడిని. జాబ్ అంటే జ్యోతిషాలయంలోనే, అంటే జ్యోతిర్మయి, కిరణ్మయి, ఈ కేపీజే, ఇలా చాలామంది జాబ్స్ పోతే మళ్ళీ నా దగ్గరికి వస్తే నేను చెప్పిన పరిహారాలతో వాళ్ళు పరిహారాలు చేసుకున్నారు, జాబ్స్ వచ్చినాయి, మళ్ళీ లైన్ అయ్యారు, సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళు ఎట్లా అనంటే అంతవరకు మాత్రమే వాళ్ళ పని అయిపోయిందంటే చాలామంది మీకు అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, మీకు అది ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం, ఇవన్నీ నేను విని ఉంటాను. చాలా చెప్తారు, ఇవన్నీ కథలు చెప్తున్నారులే చెప్పనే అని విని ఊరుకుంటాను. ఏమిస్తున్నాను, ఏమిస్తానన్న మాట మాత్రం అనరు. నాకు జరిగితే మాత్రం అవుతుందండి మీకు, ఇంత కాదండి అంత అంటారు. ఆ విషయాలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్ళు ఏమంటే తెలివైన వాళ్ళు అనుకుంటారు. ఎంతమంది నేను కొన్ని వేలకు వేలు ఈ 30 ఏళ్లలో లక్షల మందిని చూశాను నేను. నాకు అనేక సన్మానాలు, అవార్డులు అనేకం వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది నా లోపలికి ఎంట్రన్స్, ఇది మెయిన్ డోరు. లక్ష్మీ అమ్మవారు, కాల భైరవుడు, ఇవన్నీ నాకు వచ్చిన అవార్డులు. స్వర్ణ కంకణం ఈత, ఆ పైన ఉన్నది, ఇవి ఈ సో మెనీ అవార్డ్స్ అయితే బాగా వచ్చినాయి నాకు. సన్మానాలు, సత్కార్యాలు.
ఈయన కందాటి వారు ఈయన వచ్చి శ్రీనివాస్ యాదవ్ గారు ఈయన టూరిజం మినిస్టర్ తెలంగాణ లాస్ట్ టైము. ఆయన వచ్చి సివివి సుబ్రహ్మణ్యం గారు ఈయన. నా గ్రంథాలు పెట్టెల నిండా ఉన్నాయి, చాలా ఉంటాయి. నాకు ఒక లైబ్రరీలా ఉంటుంది నా ఇంట్లో గ్రంథాలు కూడా.